హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ముందుగా భారత ప్రభుత్వం ఇటీవల ప్రచారంలో భాగంగా ఒక ప్రారంభించిన కార్యక్రమాన్ని గురించి డిస్కస్ చేద్దామండి. ఆ యొక్క కార్యక్రమం వచ్చేసి జాతీయ జీరో మిజిల్స్ రుబెల్లా నిర్మూలన ప్రచార కార్యక్రమం గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. 100% రోగ నిరోధకత కవరేజీని సాధించాలనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి సంబంధించి జాతీయ జీరో మిజిల్స్ రుబెల్లా నిర్మూలన ప్రచార కార్యక్రమాన్ని 2025 ఏప్రిల్ 24న ప్రారంభించిందండి. అయితే ఈ యొక్క ప్రచార కార్యక్రమం అనేది 2025 ఏప్రిల్ 24 నుంచి 30 వరకు పాటించేటువంటి ప్రపంచ నిరోధకత వారంలోని మొదటి రోజున, అంటే ప్రపంచ నిరోధక వారం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఏప్రిల్ 24 నుంచి 30 ఉంటుంది. అయితే ఆ వారంలోని మొదటి రోజున అంటే ఏప్రిల్ 24వ తేదీనే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు అంటే మాత్రం కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రివర్యులైనటువంటి జేపీ నడ్డా గారు అండి. జగత్ ప్రకాష్ నడ్డా గారు ఏప్రిల్ 24, 2025న ప్రారంభించడం జరిగింది. ఎక్కడ ప్రారంభించారు అంటే న్యూఢిల్లీలో అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఈ యొక్క మిజిల్స్ అండ్ రుబెల్లా అనేటువంటి ప్రచారం అనేది 9 నుంచి 12 నెలల పిల్లలకి, అదేవిధంగా 16 నుంచి 24 నెలల వయసు గల అర్హత ఉన్నటువంటి పిల్లలందరికీ టీకాలు వేయడానికి నిర్వహించబడేటువంటి ఒక సామూహిక టీకా ప్రచార కార్యక్రమం అండి. ఓకేనా. ఈ జాతీయ జీరో మిజిల్స్ రుబెల్లా అనేటువంటిది ఏంటి అంటే ఈ యొక్క 9 నుంచి 12, 16 నుంచి 24 నెలల వయసు ఉన్నటువంటి పిల్లలందరికీ టీకాలు వేయడానికి నిర్వహించబడేటువంటి ఒక సామూహిక టీకా ప్రచార కార్యక్రమం అండి. దీని కింద వీరికి 2 డోసుల ఉచిత టీకాను కూడా అందించడం జరుగుతుంది. ఓకేనా. ఏం లేదండి, జీరో మిజిల్స్ రుబెల్లాను సాధించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ప్రతి ఏటా కూడా ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ విధంగా 2025 ఏప్రిల్ 24న న్యూఢిల్లీలో ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల్లో ఈ యొక్క వ్యాధి అనేది ప్రబలకుండా ఉండాలనే ఉద్దేశంతో వారికి అవగాహనను కల్పించి ప్రతి పిల్లవాడికి కూడా టీకాలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతం తీసుకురావడం జరిగింది. అయితే అది ఏ వయసు కలిగిన పిల్లలకు అంటే 9 నుంచి 12, 16 నుంచి 24 నెలల వయసున్న పిల్లలందరికీ కూడా ఉచితంగా 2 డోసుల టీకాలు అందిస్తారని గుర్తుంచుకోండి. మిజిల్స్ అయినా అంటే తట్టు అనేది కూడా గాలి ద్వారా సంక్రమించే ఒక వైరస్ వ్యాధి. అదేవిధంగా రూబెల్లా కూడా ఇది గాలి ద్వారా సంక్రమించే ఒక వైరస్ వ్యాధి అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. మరొక అంశం అండి, డెజర్ట్ ప్లాగ్ విన్యాసం 2025 అండి. డెజర్ట్ ప్లాగ్ 10 పేరిట ఈ యొక్క విన్యాసాలను నిర్వహించడం జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ యొక్క విన్యాసాలను నిర్వహించారు అంటే 2025 ఏప్రిల్ 21 నుంచి 2025 మే 8 వరకు కూడా ఈ యొక్క విన్యాసాలు అనేవి నిర్వహించబోతున్నారు. ఓకేనా. ఎప్పుడు ప్రారంభమైనవి అంటే మాత్రం ఏప్రిల్ 21 అని గుర్తుంచుకోండి. ఎప్పుడు ముగింపు పలకపోతున్నాయి ఈ విన్యాసాలకు అంటే మే 8వ తేదీ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఒక విన్యాసాలకు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది అంటే యుఏఈ అండి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేటువంటి దేశం ఈ యొక్క డెజర్ట్ ప్లాగ్ విన్యాసాలకి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క డెజర్ట్ ప్లాగ్ విన్యాసం అనేది ఒక మల్టీనేషనల్ వైమానిక విన్యాసం అని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డెజర్ట్ ప్లాగ్ విన్యాసం అనేది ఒక మల్టీనేషనల్ వైమానిక విన్యాసం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఒక డెజర్ట్ ప్లాగ్ విన్యాసంలో పాల్గొన్నటువంటి దేశాలను కనుక పరిశీలిస్తే మన భారత్తో పాటు జర్మనీ, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, ఫ్రాన్స్, ఖతర్, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, టర్కీ, యూకే, యుఎస్ఏ. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇండియా, జర్మనీ, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, ఫ్రాన్స్, ఖతర్, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, టర్కీ, యూకే, యుఎస్ఏ దేశాలకు చెందినటువంటి వైమానిక దళాలు అనేవి ఈ యొక్క విన్యాసంలో పాల్గొనడం జరిగింది. అయితే మన భారత వైమానిక దళం నుంచి పాల్గొన్నటువంటి విమానాలు ఏవి అంటే ఒకటి వచ్చేసి MiG-29, మరొకటి వచ్చేసి జాగ్వార్ అండి. MiG-29, జాగ్వార్ అనేటువంటి విమానాలు ఈ యొక్క డెజర్ట్ ప్లాగ్ విన్యాసాలలో పాల్గొనడం జరిగినవని
గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేవేంటి అంటే ఎప్పుడు జరిగింది అంటాడు, 2025 ఏప్రిల్ 21 అని గుర్తుంచుకోండి. ఎక్కడ జరిగిందంటాడు, యూఏఈ అని గుర్తుంచుకోండి. మన భారత్ నుంచి MiG-29 జాగ్వార్ విమానాలనేవి పాల్గొన్నాయని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తుల్లో ఇస్రో మాజీ చైర్మన్గా పనిచేసినటువంటి కస్తూరి రంగన్ గారు మృతి చెందడం జరిగింది. కాబట్టి ఇతడిపైన రాబోయే పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉందండి. ఇస్రోకి చైర్మన్గా అనేక సేవలు అయితే అందించాడు. అలాంటి వ్యక్తి 2025 ఏప్రిల్ మాసంలో కన్నుమూయడం అనేది చాలా వరకు బాధాకరమైనటువంటి విషయం అండి. అయితే ఇతడు ఇటీవల బెంగళూరులో కన్నుమూయడం జరిగింది. ఇతడు 1990 నుంచి 94 వరకు కూడా URACకి డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. అదే 1994 నుంచి 2003 వరకు ఇస్రో చైర్మన్గా కొనసాగారండి. అతడి పదవీ కాలం గుర్తుంచుకోండి. ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఇస్రో చైర్మన్గా పనిచేశారని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి 1994 నుంచి 2003 వరకే అండి. దాదాపుగా 10 సంవత్సరాల పాటు ఇస్రోకు తన విలువైనటువంటి సేవలను అందించి ఇస్రోని ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి సంస్థగా అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా కస్తూరి రంగన్ గారు ఉండడం జరిగింది. అయితే ఇతడు PSLV, GSLV లాంటి ఉపగ్రహాల అభివృద్ధిలో ఇతడు ముఖ్యమైనటువంటి పాత్రను పోషించారండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. PSLV రాకెట్ అదేవిధంగా GSLV రాకెట్ యొక్క అభివృద్ధిలో ముఖ్యమైన పాత్రను పోషించినటువంటి వ్యక్తి ఎవరు అంటే కస్తూరి రంగన్ గారు అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అదేవిధంగా భారత ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తీసుకురావాలని, ఆ విద్యా విధానానికి సంబంధించిన సలహాలు, మార్పులు ఇక మిగతా అంశాలను పరిశీలించడానికి ఒక కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి కమిటీకి నేతృత్వం వహించినటువంటి వ్యక్తి ఎవరు అంటే కస్తూరి రంగన్ అని గుర్తుంచుకోండి. 2020 జాతీయ విద్యా విధానాల రూపకల్పన కమిటీకి చైర్మన్ ఎవరు అంటే కస్తూరి రంగన్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఎప్పుడైతే ఇస్రోకి చైర్మన్గా రిటైర్డ్ అయ్యాడో అంటే 2003 సంవత్సరంలో ఇస్రో చైర్మన్గా రిటైర్డ్ అయిన తర్వాత 2003 నుంచి 2009 వరకు కూడా రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఇతని యొక్క ఇస్రోకి ఇతను అందించినటువంటి ఎనలేని సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మవిభూషణ్ అవార్డుతోటి సత్కరించడం జరిగింది అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. తప్పనిసరిగా ఇతని పైన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఇక మరొక అంశం అండి, నీతి ఆయోగ్ యొక్క ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాంలో మన తెలంగాణకు సంబంధించి గంగారం మండలం అనేది దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. కాబట్టి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. నీతి ఆయోగ్ వారు ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ని గతంలో ప్రారంభించింది. అందులో భాగంగా దాదాపుగా 500 మండలాల్లోని అభివృద్ధి పురోగతిని ఆధారంగా చేసుకొని ర్యాంకులను ఇటీవల కేటాయింపు చేయడం జరిగింది. అయితే అభివృద్ధి పురోగతిలో ఆదర్శంగా నిలిచి అగ్రస్థానంలో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మహబూబాద్ జిల్లాకు సంబంధించినటువంటి గంగారం మండలం అనేది దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది అండి. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న ఏ విధంగా అడుగుతానంటే ఇటీవల ప్రకటించిన నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాంలో దేశంలోనే తొలి స్థానంలో నిలిచినటువంటి మండలం ఏ రాష్ట్రానికి సంబంధించింది, లేదా ఏ జిల్లాకు సంబంధించింది, లేదా ఏ మండలాన్నో గుర్తించండి అని ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాంలో మహబూబాద్ జిల్లా గంగారం మండలం అనేది దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇక రెండవ స్థానంలో ములుగు జిల్లాకు సంబంధించినటువంటి కన్నాయిగూడెం అనేది రెండవ స్థానంలో నిలవడం జరిగింది అని గుర్తుంచుకోండి. అయితే మొదటి స్థానంలో నిలిచినటువంటి గంగారం మండలానికి ప్రోత్సాహక నిధుల కింద 3 కోట్ల రూపాయలు, రెండవ స్థానంలో నిలిచిన కన్నాయిగూడానికి 2 కోట్ల ప్రోత్సాహక నిధులను భారత ప్రభుత్వం అందించింది అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. నీతి ఆయోగ్ అనేది అందించింది అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తెలంగాణకు సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి నిర్మల్ జిల్లాలో తొలిసారిగా
మహిళా కమాండో బృందం అనేది ఏర్పాటు కావడం జరిగింది. ఇంతవరకు కూడా పూర్తి స్థాయిలో మహిళా కమాండో బృందం అనేది తెలంగాణలో లేదు అండి. తొలిసారిగా మహిళా కమాండో బృందం అనేది ఏర్పాటైంది. అది ఎక్కడ ఏర్పాటైందంటే నిర్మల్ జిల్లాలో అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అలా ఏర్పాటైన కమాండో బృందం పేరు వచ్చేసి శివాంగి అనేటువంటి పేరుని ఆ యొక్క మహిళా కమాండో బృందానికి ఏర్పాటు కావడం జరిగింది. ఈ యొక్క బృందాన్ని తెలంగాణ మంత్రివర్యులైనటువంటి సీతక్క గారు ప్రారంభించడం జరిగిందండి. ఏంటి కమాండో బృందం అంటే ఏంటి అంటే మహిళా పోలీసులు ఉంటారు కదా, ఆ యొక్క మహిళా పోలీసులో ఎవరికైతే ఆసక్తి ఉంటుందో అలాంటి వారందరినీ తీసుకొని ఒక 45 రోజుల పాటు కఠినమైన శిక్షను ఇచ్చి ఒక ప్రత్యేకమైన బృందంగా అంటే ఒక కమాండో బృందాన్ని ఏర్పాటు చేశారు. అది ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే నిర్మల్ జిల్లా. దాని పేరేం పేరు అంటే శివంగి. ఆ బృందాన్ని ఎవరు ప్రారంభించారు అంటే సీతక్క గారు అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇవంటి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.